అలా నేను విశేషరావు కొన్ని సందర్భాల్లో ఒక్క మాట జారితే అది ప్రత్యేకవాదానికి ప్రత్యేక దేశ నినాదానికి కూడా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఎవరైతే మంత్రులు కానీ లేదంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి 1-4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా తీసుకుంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు అప్పుడప్పుడు రెచ్చగొట్టేలాగా మాట్లాడారు తెలంగాణ ఉద్యమం గురించి. సీన్ కట్ చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి మంత్రి నితేష్ రాణా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మినీ పాకిస్తాన్ కేరళ అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని మీద దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని కనుక మనం గమనిస్తే ఆయన పాకిస్తాన్ తోటి ఎందుకు కేరళను పోల్చారు, అలా పోల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించుకుంటే కనుక ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే రాహుల్ గాంధీని అలాగే ప్రియాంక గాంధీని కేరళలో ఉండేటువంటి వాయనాడ్ ప్రజలు గెలిపించారు, వాళ్ళకి ఓటేసినటువంటి వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పి సమర్థించుకుంటూ ఉన్నారు. 2019లో అమేధి నుంచి వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అమేధిలో ఓడిపోయారు, వాయనాడ్ ప్రజలు గెలిపించారు ఆయన్ని. ఈసారి జరిగినటువంటి 2024 ఎన్నికల్లో రాయ్బరేలీ వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే 2 చోట్ల గెలిచారు. రాయ్బరేలీలో ఆయన ఎంపీగా కొనసాగుతూ వాయనాడ్లో రిజైన్ చేయడంతో ప్రియాంక గాంధీ ఇటీవల పోటీ చేసి భారీ మెజార్టీతోటి గెలిచారు. ఆ గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది బీజేపీ నేతలు. అందులోనూ మహారాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నితేష్ రాణా ఆయన అస్సలు ఏమాత్రం జీర్ణించుకోవట్లేదు గాంధీ ఫ్యామిలీని వాయనాడ్లో గెలిపించడం అనేది. అందుకే అక్కడ ఉండేటువంటి ఓటర్లను ఉగ్రవాదులతోటి పోల్చారు. ఆ రాష్ట్రాన్ని మినీ పాకిస్తాన్ తోటి పోల్చారు. అవి పెద్ద దుమారాన్ని ఇప్పుడు రేపుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇప్పటికే సున్నితమైనటువంటి దక్షిణ భారతదేశం అనేటువంటి అంశం అప్పుడప్పుడు ఫ్లేవర్ అవుతుంది. ఈ దక్షిణ భారతదేశం నినాదాన్ని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వినిపించారు. సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించట్లేదు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి నేతలు. ఎప్పటికప్పుడు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి నేతల ఆధిపత్యం దక్షిణ భారతదేశం మీద కొనసాగుతుందని చెప్పి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు చేసినటువంటి కామెంట్స్ ఏ సందర్భంలో చేశారంటే తమిళనాడులో జల్లికట్టు అనేటువంటి ఆట అది సంక్రాంతి సందర్భంగా ఆడుతూ ఉంటారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిషేధం విధించింది. ఆ సందర్భంగా దక్షిణ భారతదేశం యావత్తు తమిళనాడులో జరిగినటువంటి జల్లికట్టు అనేటువంటి ఆట సంస్కృతిలో భాగం. దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్లకి అవగాహన లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తూ నిషేధం విధించింది అనేటువంటి ఒక చర్చ అప్పట్లో నడిచింది 2019 ఎన్నికలకు ముందు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేగువీర అలాగే కాన్షీరామ్ మాయావతి వీళ్ళ భావజాలంతో ఆయన ఉన్నారు. 2019 ఎన్నికలు అయిన తర్వాత మోడీ అమిత్ షా భావజాలంతో హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని ఆయన భుజాన్ని మోస్తూ ఉన్నారు ప్రస్తుతం. కానీ 2019 ఎన్నికలకు ముందు మాత్రం దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక గ్యాప్ అయితే ఉంది, వివక్ష చూపుతుంది. ఢిల్లీలో ఉండేటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్ల వ్యవస్థ అనేది అప్పట్లో వినిపించారు. అంతేకాదు వాస్తవంగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అంశాన్ని పదే కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో తెర మీదకు తీసుకొచ్చారు. తెర మీదకు తీసుకురావడంతో పాటు దక్షిణ భారతదేశానికి మొత్తానికి తానే ప్రతినిధి అన్నట్టుగా దక్షిణ భారతదేశాన్ని యాత్ర కూడా చేశారు. అలాగే మహారాష్ట్రలో వెళ్ళారు, హర్యానా వెళ్ళారు. దేశీయ నేతగా కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో ఫోకస్ అయ్యారు. అయితే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి వ్యత్యాసం అలాంటి నినాదం ఇటీవల కాలంలో మరొక అంశంలో కూడా వినిపిస్తుంది. అదేంటంటే నియోజకవర్గాల పునర్విభజన. వాస్తవంగా జనాభా నియంత్రణ అనే ఒక నినాదం ఒకప్పుడు. ఆ జనాభా నియంత్రణ చేయాలనేది భారతదేశంలో
కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ జనాభా నియంత్రణను దక్షిణ భారతదేశం మొత్తం కూడా పకడ్బందీగా అమలు చేసింది. కానీ ఉత్తర భారతదేశంలో దాన్ని అమలు చేయలేదు. సీన్ కట్ చేస్తే 2 దశాబ్దాల తర్వాత దక్షిణ భారతదేశం యొక్క జనాభా అనూహ్యంగా పెరిగింది. ఉత్తర భారతదేశం యొక్క జనాభా అనూహ్యంగా పెరిగింది. దక్షిణ భారతదేశం యొక్క జనాభా అనూహ్యంగా తగ్గింది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అనేది జనగణన ప్రకారం, జనాభా సంఖ్య ప్రకారం చేయాలి అనేది ఉంది. అందుకే ఇప్పుడు జనాభా నిష్పత్తిలో జన సాంద్రతకు, జనాభా సంఖ్యకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తర భారతదేశానికి ఎక్కువగా లోక్సభ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 2029 తర్వాత శాశ్వతంగా పార్లమెంట్లో కానీ, పార్లమెంట్ బయట కానీ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఆధిపత్యం కొనసాగుతూ ఉంది దక్షిణ భారతదేశం మీద. ఇది పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన కూడా ఇప్పుడు అన్ని పార్టీలు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటివి ప్రాంతీయ పార్టీలు కానీ, అలాగే ఇతర చిన్న చిన్న పార్టీలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితి పునర్విభజనలో ఏర్పడింది. అప్పుడు కూడా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు వాస్తవంగా తీసుకుంటే ఇండియాలో మినీ పాకిస్తాన్ అని చెప్పి కేరళ అంటున్నారంటే, దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఎంట్రీ లేనటువంటి రాష్ట్రాలు ఏదైనా ఉన్నాయంటే కేరళ, అలాగే తమిళనాడు. ఎంట్రీ మీన్స్ అధికారంలోకి అట్లీస్ట్ ఎక్కడ ప్రాతినిధ్యం కూడా లేనటువంటి రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్లో ఎలాగలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో భాగస్వామిగా కూడా ఉంది కాబట్టి బీజేపీ యొక్క ప్రాతినిధ్యం ఉంది. అలాగే తెలంగాణలో బీజేపీ యొక్క ప్రాతినిధ్యం చట్టసభల్లో ఉంది. అలాగే కర్ణాటకలో ఆల్రెడీ బలంగా ఉంది బీజేపీ బలంగా లేనటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే కేరళ. అక్కడ కమ్యూనిస్టుల బలం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ బీజేపీ ఎంట్రీకి కూడా అవకాశం లేదు. బహుశా ఎంట్రీ కోసమే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా? ఈ కామెంట్లు దక్షిణ భారతదేశం విభజన దిశగా, ప్రత్యేక దేశం అనేటువంటి నినాదం దిశగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉందా అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ భారతదేశం మీద సంస్కృతి, సాంప్రదాయాలు, పునర్విభజన ఇవన్నీ కూడా ఒకదానికి యాడ్ అవుతూ వెళ్తే కనుక ప్రత్యేక దేశం అనేటువంటి నినాదం కూడా రాకుండా ఉండే ప్రసక్తే లేదు, వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రత్యేకవాదాన్ని కేసీఆర్ గారు విజయవంతంగా నడిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాడు కేసీఆర్. కాబట్టి ప్రత్యేక నినాదం అనేది ఒక అగ్గి, ఆ సెంటిమెంటే ఒక అగ్గి లాంటిది. అగ్గి గీస్తాను, గెలిచినట్టయితే నేను ఈ పాటికి అగ్గి గీసేవాడిని అని చెప్పి కేసీఆర్ గారు ఒక సందర్భంలో అన్నారు. కాబట్టి ప్రత్యేక దేశం అనేది దక్షిణ భారతదేశం నినాదం దక్షిణ భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా? ఆ దిశగా ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి మంత్రి నితేష్ రాణే చేసినటువంటి కామెంట్లు వెళ్తున్నాయా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒకటేంటంటే, ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు ఆ మంత్రిని సస్పెండ్ చేయాలి, లేదంటే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్ వస్తుంది. ఇప్పటివరకు బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం అతను చేసినటువంటి కామెంట్ల మీద ఎక్కడా సీరియస్ కాలేదు, ఖండించలేదు. పోనీ బీజేపీలో ఉండేటువంటి అక్కడ ముఖ్యమంత్రి ఏమైనా ఫడ్నవీస్ స్పందించారంటే అది లేదు. సో కాబట్టి ఇది మరింత ఫ్లేవర్ అయ్యి ప్రత్యేక దేశం దిశగా ఈ కామెంటు వెళ్ళేటువంటి అవకాశం ఉందా అని అంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలే దేశ విభజనకు కూడా కారణమయ్యాయి, అలాగే రాష్ట్ర విభజనకు కూడా కారణమయ్యాయి. మరి తాజాగా నితేష్ రాణే చేసినటువంటి కామెంటు ప్రత్యేక దేశం దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఉత్తర భారతదేశం యొక్క పెద్దలు దక్షిణ భారతదేశం మీద అడుగడుగునా వివక్ష చూపిస్తున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.